టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారి ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులను భక్తులు దర్శించుకుని ఈ ఊరేగింపులో పాల్గొని తరించారు. టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వరకు ఉండేటట్టుగా కొన్ని సూత్రాలు రాశారు. ఫార్ములా సంఘం వాటిలో మనకి తెలియజేస్తారు. ఒక చోట స్త్రీ సంబంధం అనుసంధేయం, భగవానుడికి కూడా స్త్రీతో సంబంధం ఉంటేనే ఆయన కూడా వైభవంటారు. ఆ మహాలక్ష్మి గారి ఆ భగవాన్ అల్లూరు జిల్లా అనంతగిరి మండలం మరలోవా గ్రామ గిరిజనులు మంచినీటి కోసం శ్రమదానం చేసి రోడ్డు నిర్మించారు. గ్రామానికి బోరు వేయించేందుకు రిగ్బండి వెళ్లే దారి లేకపోవడంతో సుమారు కిలోమీటర్ మేర కొండరాళ్లను తొలగించి స్వయంగా మార్గం ఏర్పాటు చేసుకున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులే కష్టపడి పనులు పూర్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉపాధి హామీ నిధులతో శాశ్వత రహదారి నిర్మించాలని సిపిఎం నేత గోవిందరావు డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలో క్రిప్టో కరెన్సీ పేరుతో ఘరానా మోసం వెలుగు చూసింది. పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయని నమ్మబలికి మహిళల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఘటన కలకలం రేపుతుంది. అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకుని ఓ మహిళ ఈ మోసానికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రాత్రికి రాత్రే లక్షాధికారులవుతారని చెప్పి భారీగా డబ్బులు సేకరించినట్లుగా బాధితులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. న్యాయం నాశనం అయిపోను వాడ మీద అందరు మనుషులే కాదబ్బా. మీకేమైనా అన్యాయం జరిగితే మీరు ఊరుకుంటారా చెప్పమో ఎత్తిచ్చినాము. అది కట్టలేక ఎంత ఇబ్బంది పడుతున్నాం మనకి. ఒక మాట పడుకుంటూ కట్టడానికి ట్రై చేస్తానని కానీ ఎంత నరకం అయితే నెల చెప్పు ఒక అప్పు కట్టాలంటే నువ్వు నమ్మించి ఇప్పుడు క్రిప్టో కరెన్సీలో మమ్మల్ని 35 లక్షలు నాతో పెట్టించింది. ఇప్పటి వరకు 2 సంవత్సరాల బట్టి వస్తాయని డబ్బులని ఇప్పటి వరకు మోసమే చేస్తుంది. ఇంటికి పోయి అడిగినందుకు మేము కొట్టినామని చెప్పి మా మీద కేసు పెట్టింది. సార్ ఎస్ఐ సార్ కూడా సిఐ సార్ కూడా మేము లోపలికి పోతే కనీసం మమ్మల్ని ఏం జరిగిందమ్మా అని కూడా సరిగా పట్టించుకోకుండా మీరు ఇంటి మీది పోయిందే తప్పని చెప్పి సార్ చెప్తాండు. కనీసం ఈ డబ్బులు ఎవరిని అడిగి ఇప్పించుకోవాలి. ఒక ఐడియా 5 లక్షలు పెట్టించింది. ఫస్ట్ నేను ఇది నమ్మనని చెప్పిన బలవంతంగా ఏంటంటే ఇందులో పెడితే పెట్టింది మా అన్నే చెప్పి పెట్టించింది. చివరికి వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే ఒకటి ఫస్ట్ 10 లక్షలు మళ్ళీ 5 తర్వాత మళ్ళీ 10 పెట్టినాం మేము. ఇప్పటి వరకు జూమ్ క్లాసులు అంటారు, అవ్వ అంటారు, ఇవ్వ అంటారు. వాళ్ళకు మాత్రం ఆస్తులు కోట్లలో పెరిగినాయి, 100 కోట్లలో ఆస్తులు పెరిగినాయి. మాకు మాత్రం డబ్బులు ఇవ్వడానికి ఇవ్వంటాను. నా బాధ్యత అని చెప్పింది పెట్టేటప్పుడు. మా ఇళ్ళకి వచ్చిళ్ళు వాళ్ళ కొడుకులు ఇద్దరు, ఆమె వాళ్ళ అన్నను కూడా పిలిపించింది. వస్తే ఇస్తా 2026 దాకా ఆగు అని మాట్లాడతాను. లేకుంటే వాడే ఇస్తారు పో, పోలీసు వాడే ఇస్తారు పో, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది కదా, పోలీసు వాడే ఇస్తారు పో, కోర్టు పో. ఏం చేస్తారు నా దగ్గర లేవు.
అనేది ఒక ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో కూటమి నాయకులు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ముగిసింది. విజేతలకు ఈ సాయంత్రం 6 గంటలకు లక్కవరం జడ్పీ హైస్కూల్లో బహుమతులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు. సీనియర్ ప్లేయర్ మొన్న అద్భుతమైన బ్యాటింగ్ చూసాం. బట్ తప్పుల్లో పట్టి చేస్తాడా తీశాడు ఇసాడు వెరీ గుడ్. ఇది మీరు ఎక్స్ట్రా రన్ రూపంలో ప్లేయర్ వస్తుందా? నో ప్రకాష్. మైలవరంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమయంలో ఓ వ్యక్తి అచేతనంగా పడిపోవడంతో మైలవరం సీఐ కిషోర్ బాబు వెంటనే స్పందించారు. తన వాహనంలోని బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం పోలీసులు సహాయక చర్యలు చేపట్టి రహదారులపై పడిన చెట్లను తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో 248 మంది బూత్ ఏజెంట్లకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై శిక్షణ నిర్వహించారు. పెద్దతాడివాడలో జరిగిన ఈ కార్యక్రమానికి సమన్వయకర్త బద్దుకొండ అప్పలనాయుడు అధ్యక్షత వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణ, పార్టీ బలోపేతంపై నాయకులు దిశానిర్దేశం చేశారు. పలువురు పార్టీ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు. నిరంతరం ఈ పని మీద ఆల్రెడీ శ్రేణులందరూ కూడా మీటింగ్ పెట్టారు. వాళ్ళందరూ అప్రమత్తమై ఉన్నారు. మరి మనం ఏంటంటే రేపు ఎలక్షన్ వస్తే సర్పంచ్గా పోటీ చేసేద్దాం, ఎమ్మెల్యే పోటీ చేసేద్దాం అనుకుంటారు. కానీ ఆ తీరికైన పని కాదు. ఇవాళ రేపు రాబోతున్నటువంటి జూన్ నుంచి ఆగస్టు వరకు కూడా అప్రమత్తంగా ఉండి బిఎల్ఏలందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మనం ఎంత ఎండాకాలం అయినప్పుడు కూడా మన పనులు తగ్గించుకొని ప్రతి ఇంటికి కూడా అది ప్రతి తాలూకా వేసినటువంటి పవర్ ప్రజెంటేషన్లో చెప్పారు నాయకుడు. మరి ఎవరైతే గ్రామ స్థాయిలో మన పార్టీ తాలూకా శ్రేణులు గెలిచిన సర్పంచ్ కానీ, ఓడిన సర్పంచ్ కానీ, గెలిచిన ఎంపీటీసీ కానీ, ఓడిన ఎంపీటీసీ కానీ మన పార్టీ శ్రేణులు మరి జాగ్రత్తగా ప్రతి ఆ ఇంట్లో ఓట్లు ఏమున్నాయని చెప్పినటువంటి ఆలోచన మనం చేయాలి. ప్రతి ఇంట్లో కూడా గ్రామాల్లో పట్టించుకోరు. ఎలక్షన్ నాటికి ఓట్లు లేకపోతే అయ్యా నా ఓటు తీస్తారని చెప్పని మన పొద్దుకు తీస్తే మన ఓట్లు తీస్తారని చెప్పని చేతులు కాలంతో తాగులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. అందుకని మరి రాజకీయంగా మనందరం కూడా మరి మన తాలూకా సర్వీస్లో ప్రభుత్వ రాజకీయాల్లో ఉన్నాం, ఈ పార్టీల్లో ఉన్నాం కాబట్టి మరి తప్పనిసరిగా మరి పెద్దలు చెప్పిన వాడిని చూసా తప్పకుండా ఉండడం. ఎలక్షన్ కమిషన్ సర్వే ప్రక్రియని చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం గాజులపల్లిలో ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న డిజిటల్ మహానాడును విజయవంతం చేయాలని క్లస్టర్ 5 కన్వీనర్ ప్రవీణ్ నాయుడు పిలుపునిచ్చారు. మారుతి జ్యూస్ ఫ్యాక్టరీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇంధన పొదుపు లక్ష్యంతో డిజిటల్ మహానాడు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఈసారి మహానాడు ఒక డిఫరెంట్ వేలో ఒక డిజిటల్ మహానాడు లాగా 1873 క్లస్టర్లలో మహానాడు జరుగుతుందంట ఒకే టైం. అంటే దీన్ని వర్చువల్ మహానాడు కూడా అనుకోవచ్చు అనమాట. ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే
మనకి ఇప్పుడున్న ఎండలు ఉద్దేశించి ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కానీ ఇంధన కొరత ఈ వారంలో ఇవన్నీ ఉద్దేశించి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ఇలాంటి కొత్త పద్ధతి పెట్టారన్నమాట. దీనివల్ల ఇంకొక ఉపయోగం కూడా ఉంది, చాలామంది పార్టిసిపేట్ అయ్యేదానికి కూడా ఈ ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి చాలామంది వెళ్ళరు. కాకపోతే ఇక్కడే లోకల్గానే పెడుతున్నాం కాబట్టి ఈ మహానాడులు ఇంటిగ్రేటెడ్ మహానాడు లాగా చేస్తున్నాం కాబట్టి వర్చువల్గా అక్కడ ఏం జరుగుతుంది అన్నీ ఇక్కడి నుంచి చూడొచ్చు కాబట్టి మేము ఇక్కడ కలుస్తాం కాబట్టి ఇంకా బాగా ఉంటుందని మా ఉద్దేశము. ఇది యాక్చువల్గా 27, 28వ తేదీల్లో జరుగుతుంది. వాళ్ళ కేఎస్ఎస్ సభ్యులకు చెప్పాలని చెప్పుకున్నాము, ఆ విధంగా జరుగుతుంది. బట్ ఎనీవే నా మెయిన్ సందేశం ఏమంటే ఇది పార్టీ యొక్క ప్రోగ్రాము, ఒక మనిషి యొక్క ప్రోగ్రాం కాదు. ఏదో ఒక మండల నాయకుడో లేదా ఒక క్లస్టర్ నాయకుడో లేకపోతే ఇంకొక విలేజ్ నాయకుడు ప్రోగ్రాం కాదు. ఇది పార్టీ యొక్క పార్టీలో అభిమానం ఉన్న ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. మహానాడుని చేస్తున్నారు. ఇక్కడ గాదలపల్లి మారుతి ఫ్రూట్స్ స్కానింగ్లో ఇక్కడ ఫ్యాక్టరీలో జరుపుతున్నారు. మన క్లస్టర్ కింద కాదు, ప్రతి ఒక్కరూ తెలుగుదేశం కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని అందరూ వీక్షించే చిలకలూరుపేటలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు జన్మదినం సందర్భంగా ఈ నెల 29న 43వ మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనున్న ప్రతిపాటి గోడెన్స్ లో జరిగే శిబిర ఏర్పాట్లను సీఐ రమేష్ పరిశీలించారు. గత ఏడాది 8,000 మందికి పైగా హాజరయ్యారని ఈసారి మరింత మంది వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజల కోసం టెంట్లు, కూలర్లు, భోజనం, మజ్జిగ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ఒక ముఖ్య విజ్ఞప్తి, ఈ నెల 29వ తారీఖున మా చిలకలూరుపేట శాసనసభ్యులు మాజీ మంత్రి గౌరవనీయులైన ప్రతిపాటి పుల్లారావు గారి యొక్క జన్మదినం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం ఇది 43వది ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. ఇది ప్రతిపాటి గార్డెన్స్ నందు చిలకలూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్ పక్కన ప్రతిపాటి గార్డెన్స్ నందు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి గత సంవత్సరం 2025వ సంవత్సరంలో సుమారు 8,000 మంది ఈ కంటి సమస్యలు ఉన్న వారంతా కూడా హాజరవడం జరిగింది. ఈ సంవత్సరం అంతకు మించి వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే ఈ మెగా వైద్య శిబిరానికి వచ్చిన వారందరికీ కూడా మేము ఇచ్చే ముఖ్య సూచన ఏంటంటే 29వ తారీఖున వచ్చిన వారందరూ కూడా చాలామంది వృద్ధులు ఇందులో ఉంటారు కాబట్టి ఉదయాన్నే ఈ షుగర్ పేషెంట్స్ రకరకాల అనారోగ్యాలు ఉండేవాళ్ళు ఉంటారు కాబట్టి మార్నింగే అల్పాహారం చేసుకొని కొంచెం వచ్చి ప్రశాంతంగా ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. చక్కగా మధ్యాహ్నం భోజన సదుపాయం, ఎప్పటికప్పుడు మజ్జిగ సదుపాయం, చక్కగా ఈ ఎండల తాకిడికి ఇబ్బంది పడకుండా ఉండే విధంగా టెంట్స్ కానీ లేకపోతే కూలర్స్ కానీ ఏసీస్ కానీ అన్నీ కూడా ప్రాపర్గా ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి బస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని చెప్పి ముందస్తుగా అందరికీ కూడా సూచనలు ఇస్తున్నాం. థ్యాంక్ యూ. అక్కడ కూర్చుంటారు, ప్రాపర్గా కూర్చోబెట్టారు. ఈ బాహ్యం అంతా కూడా ఒకరు మానిటర్ చేస్తారు. ఒక ముఖ్య విజ్ఞప్తి, ఈ నెల 29వ తారీఖున మా చిలకలూరుపేట శాసనసభ్యులు మాజీ మంత్రి గౌరవనీయులైన ప్రతిపాటి పుల్లారావు సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. తాజాగా 8 ఏళ్లలోపు 70 మంది చిన్నారులకు సైకిళ్లు అందజేశారు. ఇప్పటి వరకు మొత్తం 400 సైకిళ్ల పంపిణీ పూర్తయిందని తెలిపారు. కార్యాలయంలో ఆధార్ జిరాక్స్ తో పేర్లు నమోదు చేసుకున్న వారికి విడతల వారీగా సైకిళ్లు అందిస్తామని చెప్పారు. మరో 156 మంది చిన్నారులకు టోకెన్ల పంపిణీ చేసి వచ్చే ఆదివారం సైకిళ్లు అందజేస్తామని వెల్లడించారు. కూర్చోండి బాబు
అలా మళ్ళీ మీ ఇద్దరు చలో చాలా చిన్న రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళా వారోత్సవాల్లో భాగంగా ఒకేసారి 8,000 ఇందిరాగాంధీ స్త్రీ శక్తి భవనాలకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు 60,000 కోట్లకు పైగా రుణాలు అందించామని, లక్షలాది మహిళలు వ్యాపారవేత్తలుగా మారారని తెలిపారు. బ్యాంక్ లింకేజీ, రుణ వసూళ్లలో నిర్మల్ జిల్లా ఆదర్శంగా నిలుస్తోందని సీఎం ప్రశంసించారు. మంచిగా మెయిన్ మీద ఇళ్ళని ఉంచడం ఆపడం జరిగింది సార్. పెట్టి సార్ ఒక 74 ఎంపీఎల్ ఉండే 15 సంవత్సరాలు సార్. అప్పుడు రైలు ప్రోగ్రామ్ పెట్టి మా పీడి గారు నైట్ 7కి పోయి సార్ మా స్టాఫ్ అంతా పోయి అక్కడ కూర్చుండి మీరు ఎందుకు పైసలు కడతలేరు అమ్మానంటే మా దగ్గర లేవు, మేము పేదోళ్ళము, మాకు కూలి వేసుకుందామంటే ఇక్కడ లేదు అని చెప్పడం జరిగింది సార్. అయితే మా మేడం ఈజెస్ ద్వారా రోడ్లు కానీ కూలి పని కలిపిచ్చి వాళ్ళకు వేతనం వచ్చేటట్లా వేసి అలా పని కల్పిస్తే అప్పుడు వాళ్ళు మాకు పైసలు కట్టిన సార్. 0 ఎంపీఎల్ లేకుండా మాకు 42. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సూర్జాపూర్ గ్రామ సమీపంలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. నెల రోజులుగా తూకం వేసిన ధాన్యం తరలింపులో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. సుమారు 2 గంటల పాటు రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే ధాన్యం తరలింపుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి నియోజకవర్గంలో అకాల వర్షం, ఈదురుగాలులు భారీ నష్టాన్ని మిగిల్చాయి. కలవకుర్తి, ఆమన్గాల్, వెల్దండ సహా పలు మండలాల్లో చెట్లు విరిగిపడి రహదారులపై పడడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. విద్యుత్ స్తంభాలు ఇండ్లపై ఒరిగిపడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆమన్గల్ మార్కెట్ యార్డు, మాడుగుల కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముందుగానే ధాన్యం కొనుగోలు చేసి ఉంటే ఈ నష్టం జరిగేది కాదని రైతులు వాపోతున్నారు. మూడు రోజులకు మొలకే వస్తుంది. భూమి మీద పోసినాం, పండించుకొని తెచ్చి పోసినాం. ఈడ పోసినందుకు మాకు గతి వచ్చింది. కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలి, గవర్నమెంట్ అన్నా ముందుకు తిరిగి ఆదుకోవాలని చెప్పి మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైతులు ఇంకా తమ వడ్లు అమ్మటానికి ఈడ కుప్పబోసి పెట్టిర్రు. చాలామంది అంటే 46 మందిలో దాదాపు ఎక్కువ మందివి వడ్లన్నీ దడిచిపోయినాయి. కిందంగా చేయాలని చెప్పాం, కానీ ఇప్పటి వరకు 2 కాంటాలతోటే వారం మొత్తం గడిచినా కూడా 40 మందిని కొనలేకపోయారు. ఇది రైతుల పరిస్థితి. దీన అవస్థలో ఉన్నారు వీళ్ళు. రైతుల దగ్గర కొనుగోలు చేయలేదు.
లేకపోతే డబ్బులు అప్పులు కట్టుకుంటామేమో మిగులుతాయేమో అనే రైతులు ఆశతో ఉన్న దానికి ఇలా బాపట్ల పురపాలక సంఘంలోని 13వ వార్డు యాదవపాలెం ప్రాంతంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రత్యేక వారసుది కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిషనర్ జి రఘునాథారెడ్డి ఆధ్వర్యంలో రహదారులు, కాలువలను పూర్తి స్థాయిలో శుభ్రపరిచారు. కమిషనర్ స్వయంగా పనులను పరిశీలించి పారిశుద్ధ్య చర్యలు సమర్థంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. కాలువల్లో చెత్త పేరుకుపోకుండా తరచూ శుభ్రపరిచే చర్యలు తీసుకోవాలని, ప్రజలు కూడా పరిశుభ్రతకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా కిద్దలూరు పట్టణ శివారు కొంగలవీడు ఎస్టీ కాలనీలో అర్బన్ సీఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పత్రాలు లేని 34 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపితే వాహనాలు తిరిగి అప్పగిస్తామని సీఐ తెలిపారు. డిజిటల్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు ఎవరికి చెప్పవద్దన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమన్నారు. అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రకాశం ఎస్పీ గారు, మార్కాపురం ఇన్ఛార్జ్ ఎస్పీ గారైన శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ సార్ ఉత్తర్వుల మేరకు ఈరోజు కిద్దలూరు మండలం కొంగలవీడు ఎస్టీ కాలనీలో ఈరోజు కార్డు సర్జీ చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ కాలనీలో చాలామంది వరకు కొత్త వ్యక్తులు నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు బయట నుంచి వచ్చేసి ఇక్కడ నుంచి దొంగతనం చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంది. కాబట్టి అందుకని ఈ ఏరియాలో కార్డు సర్జీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏరియాలో ఎవరైతే బండి పత్రాలు లేకుండా ఉంటే ఆ బండిని సీజ్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఎవరున్నారో అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఏనుముద్ర చేసుకుని వాళ్ళని చెక్ చేయడం జరిగింది. పత్రాలు లేని దగ్గర సుమారు 40-30 బళ్ళని మేము సీజ్ చేయడం జరిగింది. ఆ బళ్ళని కూడా ప్రాపర్గా వెరిఫై చేసి వాటిని రిలీజ్ చేస్తాము. లేకపోతే కాగితాలు కానీ లేకపోతే అవి వాటి మీద కేసు బుక్ చేసి కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇల్లు కూడా చెక్ చేస్తే ఈ ఇళ్ళలో ఎవరైనా కొత్త వ్యక్తులు ఉన్నారా, లేకపోతే బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారా, లేకపోతే ఈ గ్రామస్తులని చెక్ చేయడం జరిగింది. దీనికి ప్రధాన బాపట్ల జిల్లా చీరాల మండలం వేటపాలెం సెంట్రల్లో అమరావతి డిజిటల్ ఎదుట పార్క్ చేసిన బైక్ చోరీ గురైంది. ఏపీ 39 AL 1901 నంబర్ గల బైక్ను గుర్తులేని వ్యక్తి అపహరించుకుని పరారైనట్లుగా యజమాని వకసాయి భగవాన్ తెలిపారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి పరిసర ప్రాంతాల సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. నిందితుడు బైక్పై వెళ్లిపోతున్న దృశ్యాలు నమోదైనట్లుగా సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక బైక్ కనిపిస్తే సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలంటూ యాజమాని కోరారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV Telugu News.